నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే ఫీజు వేధింపులపైన తండ్రి ఆవేదన చెందారు. ఆయన మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు జీవితాలను హాల్ టికెట్ ఇవ్వకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికే పలుదపాలు అటు మీడియా పరంగా యూనివర్సిటీ పైన వస్తున్న అభియోగాలను పక్కన పెట్టి మళ్లీ కూడా విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారని ఓ తండ్రి ఆవేదన చెందారు. ఇదిలాగే కొనసాగితే విద్యార్థుల ప్రాణాలతో పాటు తల్లిదండ్రుల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు పట్టించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆ విద్యార్థి తండ్రి ఆవేదన చెందాడు. ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి, అలాగే ఏపీ రాష్ట్ర గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారికి నమస్తే అయ్యా. నా పేరు మస్తాన్. మా బాబు తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుకుంటాడయ్యా. ఇది 2వ సంవత్సరం అయ్యా మా బాబుకి స్టడీ. అక్కడ ఫీజు వేధింపులు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందయ్యా. మా బాబు ఫీజు రియంబర్స్మెంట్ మీద చేరాడు, ఎంసెట్ ర్యాంక్తో చేరాడయ్యా. పోయిన సంవత్సరం యూనిఫామ్ కానీ, మెస్ ఫీజు అని, ఇంకా చిన్న చిన్న ఫీజులు ఉన్నాయ్యా, యాప్ కానీ అవన్నీ. ఆ 20 వేలు కాకుండా లెక్చరర్లకి జీతాలు ఇవ్వాలని 40,000 ఫీజు తీసుకున్నారయ్యా మా దగ్గర నుంచి. అలాగే ఈ సంవత్సరం కూడా మెస్ ఫీజు కట్టానయ్యా 20,000. తర్వాత లెక్చరర్లకి జీతాలు ఇవ్వాలి అని చెప్పి బయట నుంచి తెప్పించాము. లెక్చరర్లని జీతాలు ఇవ్వాలని 40,000 వసూలు చేస్తున్నారయ్యా. మేమైతే కట్టే స్థితిలో లేమయ్యా. మేము చాలా లేని వాళ్ళమి. నేను రోజువారీ డ్రైవింగ్కి వెళ్తేనే జరుగుతుందయ్యా నాకు. నేను ఒక ట్యాక్సీ ఫీల్డ్ అయ్యా నేను. అయితే 40,000 ఫీజు కట్టలేదని మా బాబుకి ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ రాయనీయట్లేదయ్యా. హాల్ టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఉన్న పిల్లలందరినీ ఇలానే బెదిరించి ఎగ్జామ్ రాయనివ్వని హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారయ్యా. ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఎంసెట్ ద్వారా వెళ్ళి చదువుకుంటుంటే అక్కడ ఆ పిల్లలందరికీ, మా పిల్లలతో పాటు అందరి పిల్లలకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారయ్యా. ఫీజులని, మోహన్ బాబు గారి పుట్టినరోజని, ఇలా ప్రతిదానికి అసలు రూపాయి ఖర్చు అయ్యేదానికి కూడా వేలల్లో వసూలు చేస్తున్నారయ్యా. అక్కడ ఆ కాలేజీ గురించి మీరు తగిన చర్యలు తీసుకోవాలి. లోగడ ఎంతోమంది స్టూడెంట్స్ మీకు అలానే కోర్టులో కూడా వేశారు. ఆ కోర్టులో వేసినాక కూడా ఈ పిల్లలందరినీ పిలిచి నన్ను ఎవరు ఏం చేయలేరు, ఈ పిల్లలందరినీ పిలిచి మోహన్ బాబు గారు నన్ను ఎవరు ఏం చేయలేరు, ఆ కేసులు అలానే వస్తాయి పోతూ ఉంటాయి, నాకు ఈ మామూలే అని కూడా పిల్లలకు వార్నింగ్ ఇచ్చారయ్యా పోయినసారి కోర్టులో కేసు వేసినప్పుడు. ఇప్పుడు కూడా ఆ యొక్క డబ్బులు వసూలు చేయటాలు, పిల్లల్ని ఇబ్బంది పెడతాలు మటుకి మానలేదయ్యా. పసిపిల్లల మీద ఫ్రీ ఎడ్యుకేషన్ మీద మేము వెళ్ళిన మా పిల్లల మీద ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి మీరు తగిన చర్యలు తీసుకున్నాయా మోహన్ బాబు యూనివర్సిటీ మీద తిరుపతి. మీరు మా పిల్లలకి చదువు ఏ ఆకంఠం కలగకుండా చేస్తారని మీకు ఈ వీడియో పెడుతున్నాయా, సహాయం చేయమని. మా అందు దయించి మాకు కొంచెం సహాయం చేయండి అయ్యా. ఆ కాలేజీ మీద తగిన చర్యలు తీసుకోండి అయ్యా. ఆ కాలేజీలో ఎంసెట్ మీద చేరిన పిల్లలు ఎంతోమంది ఉన్నారయ్యా, వాళ్ళందరినీ ఇలానే వసూలు చేస్తున్నారయ్యా. ఏపీ మొత్తంలో ఏ కాలేజీకి లేనంత డబ్బులు ఇస్తున్నారయ్యా ఎంసెట్ మీద గవర్నమెంట్ ఆ కాలేజీకి డబ్బులు. ఏపీలో ఉన్న కాలేజీలన్నీ 50,000 60,000 గవర్నమెంట్ అమౌంట్ డబ్బులు ఇస్తుంటే ఆ ఒక్క కాలేజీ 1,03,000 రూపాయలు ఇస్తున్నారయ్యా గవర్నమెంట్. అక్కడ 1,03,000 రూపాయలు ఇస్తున్నారయ్యా ఏపీ గవర్నమెంట్ ఎంసెట్ మీద ఉన్న పిల్లలకి. ఇది కాకుండా ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారయ్యా మా దగ్గర. దయించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నానయ్యా. నారా లోకేష్ గారికి మరోసారి నమస్తే అయ్యా. అలాగే అబ్దుల్ నజీర్ గారికి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్లా తాలా మీకు ఎంతో బరకత్ ఇస్తారని కోరుతున్నాను. మాకు సహాయం చేయండి అయ్యా. నా వీడియో మీకు అందుతుందని నాకు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్తే.